అలాగే మా అందరితో ఈ సత్యవాక్కుతో మాట్లాడి నా తండ్రి బలపరచమని మీ చిత్తానుసారం నడిపించమని ఆశీర్వదించమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీ నామలు ఆశీర్వదించమని ఏ స్నామం ప్రార్థించి అడిగి వేడుకున్నాం ఒకసారి అందరికీ వందనాలు. దేవుని నామకి లెక్కింపలేని స్థితి స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ అవకాశాన్ని బట్టి. మనం ఈ లూకా 9వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, 62 వచనాలు ఉన్నాయి. మనము చాలా త్వరగా కొన్ని విషయాలు మాత్రము ధ్యానించుకొని మనం ముగించుకున్నాము. ఈ లూకా 9వ అధ్యాయంలో ముఖ్యంగా 4 విషయాలు మనకు అందరికీ జ్ఞాపకం ఉండే విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుని మిగతా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, మనం ధ్యానించుకుందాం. మొదటి కొన్ని వచనాలు యేసయ్య తన శిష్యుల్ని పిలుచుకొని మినిస్ట్రీకి పంపిస్తూ ఉంటారు అన్నమాట. మీరు దేవుని సువార్తను ప్రకటించడం గురించి వెళ్ళండి, దయ్యముల మీద మీకు శక్తి అధికారము అలాగే స్వస్థత వారు కూడా వారికి ఇచ్చి దేవుడు వారిని పంపిస్తారు. వాళ్ళు మీరు జాలైన అంటే బ్యాగ్ కానీ లేదా ఫుడ్ కానీ ఏమీ తీసుకొని అవసరం లేదు, మీరు వెళ్ళండి మీకు వరం అనుగ్రహించాలని చెప్పేసి శిష్యుల్ని దేవుని రాజ్యం అక్కడ రాయబడుతుంది, దేవుని రాజ్యం ప్రకటించుట కొరకు, అలాగే దయ్యములను వెళ్ళగొట్టుట కొరకు, అలాగే రోగులను స్వస్థపరచుట గురించి వాళ్ళకు ఒక మిషన్ ఇచ్చి ఒక మినిస్ట్రీ మీద వాళ్ళని శిష్యుల్ని పంపిస్తూ ఉంటారు యేసయ్య. అప్పుడు పంపించినప్పుడు వాళ్ళు అనేక స్థలాల్లో వాళ్ళు వెళ్ళి మినిస్ట్రీ చేస్తారు, దేవుని రాజ్యం ప్రకటిస్తారు. అంతేకాకుండా దయ్యములు వెళ్ళగొడతారు, దేవుడు వరం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు కనుక అనేక మంది స్వస్థపరచబడతారు. అందుకోసం కింద రాయబడుతుంది ఆ ప్రదేశం అంతటా ఆయన వాళ్ళు చేసిన కార్యక్రమం బట్టి ఆయన యేసయ్య నామంలో చేస్తారు కాబట్టి యేసయ్య గురించి అంతటా తెలిసిపోతే ఈవెన్ చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా తెలిసి చూడాలనుకుంటారు. అంత గొప్ప కార్యాలు జరుగుతారు. అంటే అది సక్సెస్ఫుల్ మినిస్ట్రీ జరిగింది, అక్కడ చాలా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ జరిగింది. మనకందరూ తెలుసు, మీరు చాలా అయినా అంగీ అయినా తీసుకెళ్ళదండి, మీరు వెళ్ళండి మీకు వరం ఉంది అన్న విషయం మనకు చాలా ఇది అందరికీ గుర్తు. అలాగే రెండో విషయాన్ని మనం చూసినట్టయితే వారు ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక జనులు వస్తారు. జనులు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు టైం అయిపోయి చాలా లేట్ అవుతుంటే వారికి ఆహారం లేని సమయంలో మరి ఎక్కడి నుంచి వారికి ఆహారం తెస్తాము అన్నప్పుడు దేవుడు మనందరికి తెలిసిన విషయము 5,000 మందికి పైగా ఉన్న అక్కడ జనాలు మనకి ఆహారం లేని సమయంలో 5 రొట్టెలు 2 చేపలు దొరికి ఉన్నప్పుడు 5 రొట్టెలను 2 చేపలను దేవుడు 5,000 మందికి పైగా అక్కడ ఆశీర్వదించి వారికి పంచిపెట్టడం మనం చూస్తాం. ఇది రెండో ప్రాముఖ్యమైన విషయం, మనందరికీ తెలిసిన విషయం. 16వ వచనం ఒకసారి చూస్తే, అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చింది. అంటే దేవుడు ఎవరైతే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారో వాటిని ఆకాశం వైపు ఎత్తి అది ఆశీర్వదించి విరిచి వచ్చినప్పుడు అది 5,000 మందికి పంచిన గొప్ప కార్యం, అద్భుత కార్యం మనం ఇక్కడ చూస్తాం. దేవుడు కూడా మన జీవితంలో మనం ఇచ్చే కొంచెంలో దేవుడు మనం స్ఫూర్తిగా ఎత్తుకొని అంటే నేను అంటున్నాను ఏంటంటే ఎత్తుకొని అంటే మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకోవడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించి దేవునికి సమర్పించినప్పుడు అక్కడ అనేక మంది ఆశీర్వదించబడి అనేక మంది తృప్తి పడ్డారు. అదేవిధంగా మనము చేసిన కొంచెం చిన్న కార్యము మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు అది అనేక మందికి ఆశీర్వాదకరమే కాకుండా అక్కడ కింద వచనంలో వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు. మీ అందరికి తెలుసు ఆ 12 గంపలు ఎవరైతే ఇచ్చారో వారికి ఇచ్చారని తెలిసింది. అంటే ఇచ్చిన వారు ఆశీర్వదించబడ్డారు. ఆయన ఇచ్చినంతను ఎన్ని ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు మట్టుకు ఇచ్చాడు. కానీ ఆయనకు రిటర్న్ వచ్చినాయి 12 గంపలు. అంటే మనం ఏదైనా మనస్ఫూర్తిగా మనం దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు అది దానికి బహు గొప్పగా మనము రిటర్న్ ఆశీర్వాదం పొందుకుంటాం అనేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది.
అయితే మూడో విషయాన్ని చూసినట్టయితే మూడో విషయం మనకు అందరికి జ్ఞాపకం ఉండే విషయం రూపాంతరమైన కూడా అక్కడ ముగ్గురు ప్రాముఖ్యమైన శిష్యులు యోహాను, పేతురు, యాకోబులను తీసుకెళ్ళి కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ రూపాంతరం మహిమ శరీరంతో మార్చబడి ఏలియా మరియు అలాగే మోషే వచ్చి మాట్లాడుతుంటారు. అంటే జరగబోయే నిర్గమం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని అక్కడ రాయబడి ఉంది. అంటే జరగబోయే శిలువ కార్యం గురించి వారు మాట్లాడుతున్నారని అక్కడ ఇంకా డీటెయిల్స్ మనకు తెలియకపోవచ్చు. కాకపోతే అక్కడ నిర్గమం గురించి మాట్లాడుతున్నారని అక్కడ రాయబడిన ప్రకారం వారు మాట్లాడిన రూపాంతర కొండపైన జరిగిన సన్నివేశం మనందరికీ తెలుసు. అక్కడ మాట్లాడే మాట ఒకసారి, వారు మహిమలో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన వద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఎక్కడ ఉండటం మంచిది? నీకు ఒకటి, మోసేకు ఒకటి, ఎలియాకు ఒకటి, 3 పర్ణశాలలు మేము పట్టుతామని తాను చెప్పినది తాను ఎరుగకే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుతుండగా మేఘమూట వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టించాడు. ఇక్కడ వారు తెలియకనే అంటున్నారు, 3 పర్ణశాలలు కదా, ఇక్కడనే బాగుంది యేసయ్య అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక మేఘ స్తంభం వచ్చి ఆ మేఘ స్తంభంలో నుంచి మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం విను. ఆయన మాట అంటే లోకంలో అనేకమైన గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూస్తాం కానీ మనకు మేలైంది, మంచిది, మనకు మన విశ్వాస జీవితానికి అనుకూలమైంది ఏంటంటే ఆయన మాట వినడం. అది యేసయ్య మాట వినడం. ఈయన నా కుమారుడు, ఆయన మాట వినుమని అక్కడ మేఘంలో నుండి చెప్తున్న మాట. మనకు విశ్వాసులుగా మనకు మేలైంది ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయన మాట ఏంటంటే దేవుని వాక్యం. ఇది మూడో విషయం. నాలుగో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 39వ వచనము, ఇదిగో ఒక దయ్యం వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా ఒకటే ఒక కుమారుడు అంట అతనికి. ఆయనకు దయ్యం పట్టి అకస్మాత్తుగా కేకలు వేయును, నూరుపు కారణట్లు వాడిని విలవిల్లాడించి గాయపరుస్తుంది. ఎంతో విలవిల్లాడుతున్న టైంలో ఆ యొక్క తండ్రి ఆ కుమారుడిని, ఆ విధంగా దయ్యం పట్టిన కుమారుడిని మొదటిగా వాళ్ళ శిష్యుల దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ శిష్యులు ఏం ప్రార్థిస్తారు కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోతారు. అయితే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. విశ్వాసం లేని మూర్ఖతరం, వారు సొంత శిష్యులే, గొప్ప శిష్యులు, గొప్ప సేవ చేసిన వారు, వారిని ఇంత ఖండితంగా మాట్లాడుతున్న మాట, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. అంటే ఇంకో దగ్గర మనం చూస్తాము, విశ్వాసము ఇది ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో కూడిన ప్రార్థనతో ఇది నయమవుతుంది అనేసి మనం ఇంకో సువార్తలో మనం చూస్తాం. అంటే విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళంటే విశ్వాసం లేక అంటే విశ్వాసము మనం అందరం కూడా విశ్వాసులమే, కానీ విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా అన్నాడంటే అంటే విశ్వాసము అక్కడ క్షీణించడము, విశ్వాసం బలహీనపడము, తక్కువ విశ్వాసపడము, ఇట్లా విశ్వాసంలో మార్పులు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. మన విశ్వాసాలు కూడా అనేక సార్లు బలహీనపడతాయి, అనేక సార్లు మన విశ్వాసం కూడా మనకున్న పరిస్థితులను బట్టి క్షీణించిపోతాయి. కాకపోతే దేవుడు ఇక్కడ మనకు ఒక మాట తెలియజేస్తుంది ఏంటంటే మన విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి, దేవుల్లో ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. మనము అందుకోసం విశ్వాసము అని పిలువబడతాం కదా. ఎటువంటి పరిస్థితుల్లో మనం గుండా వెళ్ళినా కూడా మన విశ్వాసము స్థిరంగా ఉండడం, స్థిరంగా ఉంటే కనుక ఆయన పర్యంతరం ఆయన వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని, ఆయన మన నమ్మకత్వాన్ని చూసి అప్పుడు మనలను చేర్చుకుంటాడు. మనం ఎత్తబడే గుంపులో ఉంటామని అర్థం. విశ్వాసం తరం లేని మూర్ఖతరం వల్ల అంటే మనము విశ్వాసంలో
ఉద్దేశం ఏంటంటే చెప్పడానికి ఇది ఇక్కడ మన కీ పాయింట్ క్రైస్తవులకు విశ్వాసం. విశ్వాసం అనేది చాలా కీ పాయింట్. అదే ఒక సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనుకోవచ్చు విశ్వాసం అనేది. ఆ విశ్వాసం అనేది మనము అనుకుంటాము, అరే మేము వస్తున్నాం చర్చ్కి, ప్రార్థన చేస్తున్నాం, అవి చేస్తున్నాం, మాకు విశ్వాసం ఉండకపోవడమే. కానీ మనకున్న అనేక సమయాల్లో అనేక పరిస్థితుల్లో మనం బయట వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ముంగట కనపరచాల్సిన విశ్వాసం కొన్నిసార్లు కనపరచం. కొన్నిసార్లు మనకున్న బలహీనతలు, మన పరిస్థితుల్లో మన అంత విశ్వాసంగా మన జీవితంలో మనం ఉండలేని పరిస్థితి ఉంటాం. అరే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు దేవుడు చూడలేదా, కనికరించట్లేదా అనే విశ్వాసం అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన ఇక్కడ విశ్వాసం లేని మూర్ఖతనం అంటే మనం విశ్వాసంలో క్షీణుదల, తగ్గింపు, బలహీన క్షమాలు మన జీవితంలో వస్తాయి. కానీ మనము విశ్వాసంలో ఎల్లప్పుడూ బలపరచబడుతూ విశ్వాసాన్ని కీ పాయింట్గా మనము ఉంచుకొని దేవుడు స్థిరంగా మనం విశ్వాసంలో బలపరచాలని దేవుడు మనకు సేవిస్తున్న మాట. అయితే ఈ 4 విషయాలు ముఖ్యంగా కనబడుతున్నాయి. అయితే మనము కొన్ని 49 నుంచి 62 వచనాల వరకు కొన్ని ధ్యానించుకొని మనము ముగించేద్దాం. 46 నుంచి చదవండి. 46. అయితే వారు ఆ మాట గ్రహింపకున్నట్లు తమలో ఎవరు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా యేసు వారి హృదయాల్లోంచి ఎరిగి ఒక చిన్నబిడ్డని తీసుకుని తన యొద్దకు నిలవబెట్టి, ఈ చిన్నబిడ్డ నా పెరటకు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాళ్ళని చేర్చుకున్నాను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పారు. ఇక్కడ వాళ్ళు శిష్యులు తర్కం చేసుకుంటున్నారు, ఎవరు గొప్పవారు, ఎవరు. ఇది నాకు ఈ 49 నుంచి 62 వచనాలు మొదటిసారి చదువుతున్నట్టు అనిపించింది. ఈ వచనాలు చాలా గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. ఎవరు గొప్పవారు అని వారు తర్కం చేసుకుంటూ ఉంటే వారి హృదయాలోచనలు ఎరిగి ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నాడు. ఈ మన జీవితంలో అనేక విషయాలు మనం కూడా అనేక సమయాల్లో గొప్పవారుగా మనము చెప్పుకోకపోయినా అనకపోయినా మనము తలుస్తూ ఉంటాం గొప్పవారుగా కావాలని. అయితే గొప్పవారుగా ఉన్నవారు సమాజంలో అన్ని సంఘాల్లో బయట అన్ని ప్రదేశాల్లో గొప్పవారుగా ఉన్నారు. స్థితుల్లో గతుల్లో మార్పులు ఉన్నాయి. గొప్ప స్థితిలో, దీన స్థితిలో, అన్ని స్థితిలో ఉన్నారు, గొప్ప స్థితిలో. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. చిన్న బిడ్డను చేర్చుకునడం అంటే చిన్న స్థితిలో ఉన్న వారిని కూడా కలుపుకొని మనం ముందుకెళ్ళితే అప్పుడు తారతమ్యాలు. క్రీస్తులో అందరూ ఒకటే, అందరూ సమానమే అనే వాక్యం మనకు తెలుసు. క్రీస్తులో అందరూ సమానమే, అందరూ దేవుని యొద్దకు చేర్చిన వారే, అందరూ దేవుని చేత నిర్మించబడిన వారే. ఎవరు కూడా సపరేట్గా స్పెషల్గా నిర్మించబడిన వారు. అందరూ దేవుని ఒక ప్రణాళికతోని అందరినీ దేవుడు సృష్టించాడు. అయితే ఇక్కడ గొప్పవారుగా అక్కడ తర్కించుకున్న శిష్యులే తర్కించుకుంటున్న స్థితి ఇక్కడ పరిస్థితి. కాబట్టి గొప్పవారుగా ఒకవేళ సమాజపు స్థితిలో గొప్పవారుగా కనబడ్డప్పటికీ సంఘంలో కానీ మన కుటుంబాల మధ్యలో కానీ మనము తక్కువ స్థితి వారిని చేర్చుకోవడం, సమానంగా భావించడం అనేది గొప్ప విషయం అంటూ కింద అంటున్నాడు, అత్యల్పుడై మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని. అయితే వాడు ఎవరైనప్పటికీ నిజంగా గొప్పవాడే ఎప్పుడు అనిపించుకుంటాడంటే వాడు నిజంగా అత్యల్పుడై ఉండాలి. అంటే నిజంగా సేవ చేసే స్థితిలోకి రావాలి, తగ్గించుకునే స్థితిలోకి రావాలి. అప్పుడే వాడు గొప్పవాడవుతాడు. నేను గొప్ప, నువ్వు గొప్ప మనం కొన్నిసార్లు చెప్పకపోవచ్చు, కానీ మన పరిస్థితులను బట్టి, మన చేసే క్రియలను బట్టి, లేదా మన మాటలను బట్టి ఏంటంటే గొప్ప అన్నది కనిపించుకోవడానికి చూస్తూ ఉంటాం మనుష్య సహజ సిద్ధంగా. సో ఇక్కడ మనము ఆ సమయాల్లో మనం తగ్గించుకొని అత్యల్పుడుగా మనము భావించినట్టయితే, నేల మట్టుకు తగ్గించుకోవడం అంటారు కదా, ఆ విధంగా తగ్గించుకున్నట్టయితే అప్పుడు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. ఇక్కడ వాళ్ళు శిష్యులు, ముఖ్యంగా యోహాను వాళ్ళ శిష్యులు, దేవుడు మరి ఈయన నన్ను పిలిచి గొప్పవాడు అంటాడేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, మీరు అనుకున్నట్టు నేను గొప్ప అనుకుంటున్నారు, అలా కాదు. ఎవరైతే
అత్యల్పుడుగా ఉంటారో వాడే గొప్పవాడు. అంటే వారిని దిద్దుబాటు చేస్తాడు, వారిని సరి చేస్తున్నాడు అక్కడ. అలా చేస్తూ మళ్ళీ ఇంకా కిందన 49 నుంచి 2 వచనాలు చదవండి. యోహాను ఎల్లువాడ ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించు వాడు కాడుగలు కావాలని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, మీరు వాడిని ఆటంకపరచకుడి, నీకు విరోధి కాని వాడు మీ నీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. అది ఆ విషయంలో అక్కడ దేవుడు వారికి బుద్ధి చెప్తా ఉండగా ఎవరు గొప్పవారు అనే విషయంలో వారికి ఏది సరైన క్రమము, ఎవరు గొప్పవారు అనే విషయాన్ని వారికి బుద్ధి చెప్తా ఉండగా ఇక్కడ యోహాను మాట్లాడుతున్నమాట. వెంటనే ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరట దయ్యమును వెళ్ళగొట్టగా మేము చూచితిమి. అంటే నేను చదివిన దాంట్లో కామెంట్స్లో 2 రకాలుగా ఈ విషయాన్ని వారు చెప్తున్నారు. యోహాను అక్కడ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాట్లాడారు. దేవుని దగ్గరనే డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ ట్రై చేశాడు. ఆ టాపిక్ డైవర్ట్ చేసి ఎందుకంటే బుద్ధి చెప్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి కొంతమంది భక్తులు అన్నారు. కొంతమంది అన్నారు లేదు, వాళ్ళు సేవకి వెళ్ళారు కదా, వాళ్ళు చూశాడు కాబట్టి అక్కడ స్పాంటేనియస్గా చెప్తున్న మాటలు ఇక్కడ. ఏది ఏమైనా మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ అక్కడ యోహాను అంటున్న మాట నీ పేరట, అంటే ఏసయ్య పేరట. వాళ్ళెవరు? ఈ 12 మంది శిష్యుల్లో ఉన్నవారు కాదు అతను, లేదా 72 మంది శిష్యుల్లో ఉన్నవాడు కూడా కాదు. ఎవరో వేరే వ్యక్తి ఏసఐ పేరు మీద మినిస్ట్రీ చేస్తున్నాడంట, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట. అయితే వీరు ఏం చేశారు? వెంటనే అది చూసి వారిని ఆటంకపరిచారు, శిష్యులు ఆటంకపరిచారు. అయితే మళ్ళీ దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు, మీరు నాటకపరచుడే, మీకు విరోధి కానివాడు మీ పక్షం ఉన్నవాడే. మన సంఘ జీవితంలో కూడా ఇట్లాంటి విషయాలు చాలా జరుగుతాయి. ఎలా జరుగుతాయని నాకు అనిపించిందంటే, మెథడిస్ట్ వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు బాప్టిస్ట్ వాళ్ళని, అంటే ఒక డినామినేషన్ వాళ్ళు ఇంకో డినామినేషన్ వాళ్ళని, ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళని, కొన్ని విషయాల్లో భేదం ఉంటే ఆటంకపరచడం, ఇష్టం లేకపోతే ఆటంకపరచడం. ఇట్లాంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తులో ఉన్నవారు ఎవరైనా కూడా క్రీస్తులో ఉన్నవారు ఎవరైనా, క్రీస్తును నమ్మిన వారు ఎవరైనా కూడా రక్షణ పొందిన వ్యక్తే. పరిపూర్ణంగా క్రీస్తును నమ్మి విశ్వసించి భక్తి తీసుకున్న ఎవరైనా కూడా ఆ క్రీస్తు వ్యక్తియే, ఆ క్రీస్తు సంబంధించిన వ్యక్తియే. కనుక డినామినేషన్ బట్టో లేదంటే వేరే గ్రూప్ వాళ్ళని బట్టో వారు దేవుని రాజ్యం చేరారని, లేదంటే వారు ముందుకు వస్తుంటే వారు నాటకపరచడం, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి ఆటంకపరిచే విషయాలు ఈ సమాజంలో మన సంఘం దాంట్లో ఇప్పుడు చాలా ప్రదేశాల్లో జరుగుతూ ఉన్నాయి. అట్లాంటివి ఎవరినైనా మనకు కొన్ని విషయాల్లో భేదాలు కలిగినప్పటికీ, కొన్ని విషయాల్లో మనకు ఒక ప్రాథమిక అంశాల మీద భేదం లేకుండా మిగతా విషయాల్లో భేదం ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఆటంకపరచకూడదు. ఎందుకంటే క్రీస్తులో రక్షించబడిన వ్యక్తి క్రీస్తు సంబంధి. మనము క్రీస్తు సంబంధాన్ని మనం ఎలా భావిస్తున్నామో ఆ వ్యక్తి కూడా క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి అన్న భావన కలిగి ఆటంకపరచకూడదు. వారిని కూడా వీలైతే వారు బలపరచబడేటట్టు, వాళ్ళు ముందుకు వచ్చి సత్యం తెలుసుకునే విధంగా ఏ విషయంలో వారిని ప్రోత్సాహపరిచే విధంగా ట్రై చేయాలి. కానీ వారిని ఆటంకపరిచే విషయాన్ని ఏ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనము చేయకూడదనే మాట ఇక్కడ మనము నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరిట దయ్యంలో వెలగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించిన వాడు కాడు కనుక వారిని ఆటంకపరిచితిమని చెప్పాను. అయితే నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. నేను చూసిన ఒక పరిస్థితిని, రియల్ పరిస్థితిని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మనకు ప్రాథమిక అంశాలు ఇందాక అన్నాను, ప్రాథమిక అంశాలు అంటే మనము అపోస్తుల మనం చదువుతాం కదా, తండ్రిని నమ్ముచున్నాము, విశ్వాస సూత్రము, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ నమ్ముచున్నాము. ఇవి ప్రాథమిక రక్షణకు సంబంధించిన విషయాలు, ప్రాథమిక అంశాలు.
ఆ విషయాల్లో ఒకవేళ భేదం ఉంటే వీడు విశ్వాసంలోకి రాలేడు అని చెప్పుకోవచ్చు. అవి కాకుండా వేరే వేరే విషయాలు ఎందుకంటే ఎట్లాంటివి అంటే ఎగ్జాంపుల్గా ఎత్తబడుట, శ్రమలకు ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా, గొప్ప గొప్ప భక్తులు సైతము ఆ విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నారు. అవి రక్షణకు సంబంధించిన విషయాలు కాదు. ఒకవేళ శ్రమలు ఎత్తబడ్డ ముందు ఉంటాయి లేదా తర్వాత ఉన్నాయన్నా కూడా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు పరలోకాన్ని చేర్చబడతారు ఎవరైనా. కాకపోతే రక్షణ విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ విశ్వాస విషయంలో, నమ్మే విషయంలో ఏదైనా భేదాలు ఉంటే కనుక వాడు నిజమైన విశ్వాసి కాదు అని చెప్పవచ్చు ఆ విషయాలు. కాబట్టి సెకండరీ విషయాల్లో ఏ విషయాల్లో అయినా భేదాలు ఉన్నప్పుడు ప్రోత్సహించే పరిస్థితి చేయాలి, కానీ ఆటంకపరచడం చేయదు. ముందు ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా 52వ వచనం చూద్దాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ నవిముఖుడు అయినందున వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబుకు అగ్ని దిగి వారిని నాశనం చేయనట్టు మీకు ఆజ్ఞాపించుట మీకు ఇష్టమా అని అడగగా, ఇది కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తని ఏలియా చేసిన సన్నివేశం మనకు గుర్తొస్తుంది. ఆ విధమైన ప్రైజ్ వీళ్ళు యోహాను గారు చేశారు. ఆల్రెడీ 2 సార్లు దేవుడు బుద్ధి చెప్తున్నాడు వారికి. మీరు ఎవరు గొప్పవారు అంటే అట్లా కాదు, ఇలా ఎవరు గొప్పవారు అనేది విషయం చెప్తూ మళ్ళా కింద మీరు యేసు నామంలో ఒకటే సంఘంలో ఉన్న బిడ్డల్ని మీరు ఆటంకపరచడం కరెక్ట్ కదా అని బుద్ధి చెప్తుంటే, ఇక్కడ మళ్ళీ యెరూషలేముకి వెళ్తున్నారంట వాళ్ళు. అయితే సమరయ ప్రదేశంలో వారు బస కొరకు ప్రయత్నించారు. అయితే వారు అక్కడ వెల్కమ్ చేయలేదు, అక్కడ చేర్చుకోలేదు. యేసయ్యను వారి శిష్యుని చేర్చుకోలేదు. నిజానికి యేసయ్యను ఏ ప్రదేశంలో చేర్చుకున్నారు? ఏ ప్రదేశంలో చేర్చుకోలేదు. ఆయన గలిలియా ఏ ప్రదేశంలో కూడా ఆయన వెల్కమ్ చేయలేదు, ఆయన చేర్చుకోలేని పరిస్థితి. అయితే వీరు యోహాను యాకోబు వీళ్ళకు వెంటనే కోపం వచ్చేసి వీరికి సమరయ ప్రజలకు వీరికి దేవుని ఉగ్రత రుచి చూపిద్దాము అన్న విధంగా కోపం తెచ్చుకొని వారు యేసయ్యతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, 55వ వచనం. వారిని గద్దించింది. చాలా గట్టిగా పైన 2 సార్లు బుద్ధి చెప్పాడు, కరెక్ట్ చేశాడు. కానీ ఇక్కడైతే చాలా సీరియస్గా గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నాశనం చేయడానికి, రక్షించుడు. ఆయన రక్షణ కథ. ఈజ్ నాట్ ద డిస్ట్రాయర్ బట్ సేవియర్. కాబట్టి ఏ ఒక్కరు నశించుట మనం జీవితంలో ఎప్పుడు కోరుకోకూడదు. ఏ ఒక్కరు కూడా నశించుట. ఈవెన్ మనకు సంఘాల్లో నచ్చని వారైనప్పటికీ కాకుండా సంఘానికి విరుద్ధంగా బయట ఉండి సంఘానికి విరుద్ధంగా ఉన్నవారు అన్యమతస్తులు అయినప్పటికీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని చేత నిర్మించబడ్డ వారే, ఈ లోకానికి వచ్చిన వారే. అంతటా అందరు రక్షించబడాలనేది ఆయన ఆశ. ఏ ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టం లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము శిష్యులే సొంతగా అంటున్నారు, అగ్ని దిగి వచ్చి వీళ్ళని చంపేద్దామా, దేవుని ఉగ్రత చూపిద్దామా, మనందరినీ వారు చేర్చుకున్నారా అన్న విధంగా ఈ రివెంజ్ టైప్, ఈ కోపం ఈ మనుషుల్లో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ ఒక్కరు నాశనం కావాలని మనం మనం కోరుకోకూడదు. అందుకోసమే మనం ప్రార్థన చేస్తాం కదా. చాలాసార్లు చెప్పారు అయ్యగారు కూడా, ఇండియాలో అనేక మంది వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకిస్తుంటే ఏమని ప్రార్థన చేస్తాం మనం? దేవా వారిని మార్చండి, వారిని రక్షించండి. వారు కూడా పౌలు వలె మంచి సేవకులుగా అనేక మంది ఆల్రెడీ ఎంతో మంది విరోధులు లేచారు, ఎంతో మంది మారారు. పౌలు వలె గొప్ప సేవ అంటే ఆ విధంగా సేవ చేయడానికి మారారు. అది మనలాంటి క్రైస్తవులు మనం
చేస్తున్న ప్రార్థనలు ఆ విధంగా మనం ఎప్పుడైనా ఎవరైనా రక్షించబడాలని కోరుకోవాలి, కానీ ఏ ఒక్కరు నశించాలని మనం అసలు కోరుకోము. నాకు ఒక సంఘము, ఒక పాస్టర్ నాకు జరిగిన విషయం చెప్తున్నాను. నాకు చాలా బాధ అనిపించిన విషయము, అది పేరు కాదు కానీ ఒక పాస్టర్ అంటే సంఘంలో ఆ సహోదరుడు 2-3 సార్లు చూశాను. ఆ సహోదరుడు చాలా మంచిగా ఉంటున్నాడు, తోడ్పడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అయితే పాస్టర్కి తనకి ఏదో అభిప్రాయ భేదాలు వస్తే ఆయన ఉండలేకనో ఏదో వెళ్ళిపోయాడు, వేరే సంఘంకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు రాను అందులో చాలా బాగా నడిపించబడుతున్నాడు, విశ్వాసంలో బలంగా ఉన్నాడు. అలాగే ఒక సహోదరి కూడా. అయితే ఆ పాస్టర్ అన్న మాట నాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే, అతను తప్పిపోయాడు, అప్పగించబడ్డాడు, నాశనానికి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు అన్న విధంగా ఆ పాస్టర్ అంటే నేను ఏం రిప్లై ఇవ్వలేకపోయాను, కానీ నేను ఆ మాట విని చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన సంఘంకి ఆయన చేసింది ఏం లేదు, పాస్టర్కి ఆయనకి మధ్యలో ఏదో అభిప్రాయ భేదాలు, ఏదో సమస్య వచ్చాయి. కానీ ఆయన పాస్టర్ అయ్యుండి, ఆయన సేవకుడు అయ్యుండి ఆయన రక్షించబడాలని ప్రార్థన చేయాలి, లేదంటే ఆయన ఏదైనా తప్పు ఉంటే ఆయన తప్పు తెలుసుకోవాలని ప్రార్థించాలి. కానీ ఆయన నాశనానికి అప్పగించబడ్డాడు, నాశనం అయిపోతాడు అన్న విధంగా మాటలు అనడము, అది క్రైస్తవ సంఘంలో అది ఒక పాస్టర్ అనడం ఎంత బాధాకరమైన విషయం. ఎవరు అనకూడదు. అంటే మనము క్రైస్తవులుగా ఆశీర్వాదకరంగానే ఈ లోకంలో ఉండాలి, కానీ ఒకరు రక్షించబడాలనే ఉండాలి. కానీ దేవుడు వచ్చింది అందుకు కదా, రక్షించడం గురించి వచ్చాడు కదా. కాబట్టి మనం ఏ ఒక్కరు నశించడు, మనకు ఎంత దుఃఖాన్ని చేసిన వారైనప్పటికీ కూడా వారి గురించి వీలైతే ప్రార్థన చేయాలి, లేదంటే వదిలేయాలి, మన అంతట్లో మనం ఉండాలి. కానీ వారి నాశనం అయిపోవాలి, వారికి ఉగ్రత రావాలి. ఎందుకంటే మనము ఒకప్పుడు దేవునికి వ్యతిరేకులు, మనము ఎన్నో తప్పులు చేశాం, ఎన్నోసార్లు దేవునికి ఆయాసకరంగా దుఃఖకరంగా మనము ఈ లోకంలో బ్రతికిన వాళ్ళమే. అదే ఉగ్రత మనకు వస్తే మన ఆ ఉగ్రత తప్పించుకొని దేవుని రక్షణ పొంది ఈ విధంగా సంఘంలో మనము ఆశీర్వదించబడుతున్నామంటే ఇతరులు కూడా ఎల్లప్పుడైనా రక్షించబడాలని మనం కోరుకోవాలా, ప్రార్థించాలా, ప్రయాసపడాలా. అదే విధమైన దోర్తులను మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మిగతా వచనాల్లో ఇక్కడ నుంచి 57 నుంచి చదవండి దయచేసి. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నదులకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసం స్థలము గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టయిన స్థలము లేదని అతనితో చెప్పాడు. మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాడు. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చినట్టు సెలవిమ్మని మనవి చేశాడు. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుకుని వారితో చెప్పాడు. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చదను కానీ నా ఇంటినున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చినప్పుడు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవరు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాడు. ఇక్కడ 57 నుంచి 62 వచనాల్లో 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. అయితే మొదటి వ్యక్తి ఆయన్నే అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమని అడుగుతాడు. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులు నివాస స్థానం గలవు. నక్కలు ప్రయాసపడతాయి వాటి యొక్క ఆహారం గురించి, తర్వాత అలసిపోయినప్పుడు గొర్రెలు ఉంటాయి, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాయి, మళ్ళీ ప్రయాసపడితే వెళ్తే రెస్ట్ తీసుకుంటాయి. అలాగే ఆకాశ పక్షులు ఎగురుతాయి, ఆహారం సిద్ధపరచుకుంటాయి, మళ్ళీ గూళ్ళు ఉంటాయి, అందులో వెళ్ళి రెస్ట్ తీసుకుంటాయి. కానీ దేవునికి అలా లేదు. కానీ ఈయన ఇక్కడ ఈ వ్యక్తి నేను వస్తాను అంటే అక్కడ జరుగుతున్న సేవను చూసినట్టున్నాడు. అందరు జనాలు నీరాజాలు చెప్తున్నారు, బాగా జరుగుతుంది, ఫుడ్ పెడుతున్నాడు, ఆ విధంగా ఊహించుకొని ఉంటాడు కాబట్టి ఆయనకు చెప్తున్న మాట, నువ్వు అనుకున్నట్టు నక్కలు గొర్రెలు నుండి అవి రెస్ట్ తీసుకుంటాయి, పని చేసుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి, ఆకాశ పక్షులు హాయిగా తిరుగుతాయి,
ఇది అది కాదు. ఈ సేవ అనేది అలాంటిది కాదు. ఇది మనుష్య కుమారుడు చేస్తున్న సేవ అలాంటిది కాదు. ఇది నువ్వు అనుకున్న సేవ కాదని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇంకో వ్యక్తి ఆయన్నే పిలుస్తారు. ఆయన్నే పిలిచేసి నువ్వు నా వెంటరమని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని బాధ పెట్టుకుని సెల్వమ్మని మనసు చేశాను. ఎందుకు ఆయన వెంటరమ్మని చెప్పాడంటే ఆయన దేవుని సేవలో ఆయన పాల్భాగస్తులు కావడం కోసం ఆయన నిర్మించాడు. ఇక్కడ ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు, దేవుడు చూశాడు ఈ వ్యక్తి సరిపోతాడు. కానీ ఈయన అంటున్నాడు కదా, మృతులను నా తండ్రి చనిపోయాడు, నేను పాత పెట్టేసి నేను వస్తాను అంటే తండ్రి చనిపోతే పాత పెట్టడం తప్పేం కాదు. కాకపోతే మృతులను పాత పెట్టుకొని నువ్వు అంటున్నాడంటే మృతమైన కార్యాలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ నువ్వు ఏర్పరచుకున్న వ్యక్తివి, నువ్వు నాతో పాటు రా, సేవలో ఉండు, దేవుని రాజ్యాన్ని ప్రకటించు. అందుకోసమే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు. ఫస్ట్ ఒకసారి బెత్సైదా గ్రామంలో యేసయ్య వెళ్తుంటే మార్త ఇంటికి చేర్చుకొని యేసయ్య ఉన్నారు, శిష్యులు ఉన్నారని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే మరియ మాత్రం దేవుని పాదాల చేత చేరి వాక్యం వింటుంది. అయితే మార్త కోపం వచ్చేసి, దేవా చెప్పు ఆమెకు నాకు సహాయం చేయమని, నేను ఆహారం సిద్ధపరచాలంటే మార్త ఎందుకు నువ్వు అంతా అవుతున్నావు, మరియ మేలైంది. ఆమె ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏది ఇంపార్టెంటో అది చేస్తుంది, అది చేస్తుంది. అందుకు నేను కూడా అనీష్క అనేసారి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మేము చెప్తూ ఉంటాం. మనం కూడా ఎక్కువసార్లు చేయం కానీ చెప్తూ ఉంటాం. మనం మాత్రం చేయం కానీ మన ఎదుటి వారు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చేయాలి, అది మన ఉద్దేశం. సో ఆ విధంగా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మృతమైన కార్యాలు చేసుకుంటారు బయట, కానీ మనం అనేది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చేయాలి. మనకు ఎన్నో కార్యాలు ఉండొచ్చు, ఉంటాయి. మనకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే కూరగాయలు తీసుకురావాలి, లేదా ప్రార్థన చేయాలంటే ఆఫీస్లో ఒక మెయిల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ రియాలిటీ. యాక్చువల్గా నేను ఎన్నోసార్లు పోస్ట్పోన్ చేశాను నా జీవితంలో, నా విషయమే చెప్తున్నాను. వాక్యం విషయంలో ఎన్నోసార్లు పోస్ట్పోన్ చేశాను, వాక్యం ధ్యానించే విషయంలో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ దేవుని వాక్యం ఈ సమయం మనం అనుకున్నాము, ఈ సమయం మోకరించి ప్రార్థించిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఒకవేళ హాఫ్ అన్ అవర్ అవ్వకపోతే 20 minutes 10 minutes ప్రార్థన చేసుకుని ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మేరీ మేలైంది ఎన్నుకుంది. ఫస్ట్ థింగ్ దేవుడు మాట్లాడుతున్నాడు, విలువైన మాటలు చెప్తున్నాడు. ఆయన పాత కూర్చొని నేను ఆయన మాటలు వింటాను, అది ఫస్ట్ థింగ్ ఫస్ట్. అది మార్త చేస్తున్న కార్యము తప్పేం కాదు, అది కాకపోతే అది సెకండరీ. అది మృతులు అది మంచి, వాళ్ళ నాన్న చనిపోయాడు, పాతి పెట్టుకోవాలి, కరెక్టే. కాకపోతే ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, అది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ సమయం, ఈ యొక్క సన్నివేశంలో. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని వాక్య ధ్యానం విషయంలో, దేవుని ప్రార్థన విషయంలో మనం అనుకున్న సమయం ఎప్పుడైనా సరే మన క్వైట్ టైం ఏదో ఉంటుంది కదా, ఆ టైం మనం దానికి ఇంకా వేరేది కేటాయించకుండా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చేసేలాగా, ఫస్ట్ మోకరించేలాగా, ఫస్ట్ ప్రార్థన చేయలాగా దేవుని మనం సమర్పించుకోవాలి. ఇంకో వ్యక్తి కూడా అలాగే ఆఫ్ మైండెడ్ వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన ఏమంటున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి నేను చెప్తాను. ఆఫ్ మైండెడ్ వాళ్ళని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మనము పరిపూర్ణంగా దేవుళ్ళు ఎదగాలి, సంపూర్తిగా దేవుడిని విశ్వసించాలి. అందుకోసం అన్నాడు కదా చివరి వచనము, నాగటి మీద యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచి వాడవడను దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వాడు చెప్పింది. మీకు అందరికి తెలుసు లోతు ఏం చేసింది, లోతు భార్య ఉప్పు స్తంభం వైపు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడేవాడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వారితో చెప్పాను. కాబట్టి ఈ వాక్యములు దేవుని మన హృదయంలో భద్రపరచుకుని విశ్వాసం